ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ మర్చిపోయారా? మీరు బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే వితిన్ 1 మినిట్లో మీ యూజర్ నేమ్ని తెలుసుకోవచ్చు. యూజర్ నేమ్ తెలుసుకున్న తర్వాత మీరు ఫర్గొట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు. దాంతో మీ నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే యోనో ఎస్బీఐ యాప్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు యూజర్ నేమ్ తెలుసుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ బుక్ అయితే ఉండాలి. ఎందుకంటే దాని మీద CIF అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఆ ఎస్బీఐ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కావాలి. ఎందుకంటే దానికి OTP వస్తుంది. ఈ 2 ఉంటే మీరు మీ యూజర్ నేమ్ని తెలుసుకోవచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. గూగుల్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇలా అక్కడ లాగిన్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫర్గోట్ యూజర్ నేమ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫర్గోట్ యూజర్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ CIF నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మీ బ్యాంక్ బుక్ మీద ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇండియా అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే స్టేట్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా అనేది ఎలా ఉందో అలానే టైప్ చేయండి. ఇక్కడ మీ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది, 6 డిజిట్. ఆ OTPని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మీకు మీ యొక్క యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. యూజర్ నేమ్ తెలుసుకున్నారు కదా, ఈ యూజర్ నేమ్ని యూజ్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్లో ఫర్గొట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు. అది ఎలా చేయాలో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడండి. అండ్ మోర్ యూజ్ఫుల్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.